రాష్ట్రంలో కొందరు కులం పేరుతో రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. సాయి కృష్ణ తరహా ఘటనలు ప్రోత్సహించబోనన్నారాయన. వైసీపీ హయాంలో చేసిన అరాచకాలు సరిచేయడానికి మనకు 15 ఏళ్ల సమయం పడుతుందని, తప్పు చేసిన వారిని ఎవ్వరిని కూడా వదిలిపెట్టేదే లేదంటూ హెచ్చరించారు బాబు. ఒక పక్క గంజాయి బ్యాచ్, ఒక పక్క బ్లేడ్ బ్యాచ్, ఇంకో పక్క దానికి నాయకత్వం గొడ్డలి పార్టీ. రాబందుల మారిగా వెయిట్ చేస్తా ఉంటారు. మీకు అందరికీ తెలుసు, ఏది జరగకపోయినా దానికి చాలా తెలివైన నేరాలు చేసే దిట్టలు వీళ్ళు. కులం, మతం, ప్రాంతం అని వర్గం ఒక్కొక్క పక్క పెట్టి కుట్రలు చేస్తున్నారు. కులం తిండి పెడదు, మతం మనకు నీళ్లు ఇవ్వదు, కానీ మన నమ్మకం. కానీ సమస్యలు పరిష్కారం చేసేది సమర్థవంతమైన ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది. మొన్న విజయవాడలో ఒక జరగరాని సంఘటన, నేను ఎప్పుడు కూడా ఇలాంటి సమర్థించను. జరిగితే దాని కుల రంగు పుంజి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా స్క్రోలింగ్ చేసే పరిస్థితి వస్తారు. అంటే మీ అరాచకానికి అంతు లేదా నేను అడుగుతున్నా. సాక్షాత్తు హోంమంత్రి అనిత, ఒక ఎస్సీ, ఒక దళిత మహిళ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ఒక ఆడబిడ్డ. గర్వపడాలి, మన ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు. ఆ అమ్మాయిని గురించి, మేకప్ గురించి మాట్లాడతారా మీరు? ఏమనుకుంటున్నారు? ఎంత గర్వం మీకు? ఈరోజు అమరావతికి వెళ్ళారు. ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? అక్కడికి కుట్ర చేయడానికి వెళ్ళారు. ఇప్పటికే అక్కడ రైతాంగం బాగా ఎఫెక్ట్ అయ్యారు, కోపంలో ఉన్నారు. 5 సంవత్సరాలు పోరాడారు. రాష్ట్ర రాజధాని కోసం నమ్ముకున్న భూమిని ఇస్తే 5 సంవత్సరాలు వాళ్ళని తిప్పి ఆడబిడ్డలను అవమానించి ఇష్టానుసారంగా చేసి ఇప్పుడేదో రాజధాని కడతా ఉంటే వాళ్ళు బాగుపడతామని హోప్ వస్తే మళ్ళీ ఇష్టానుసారంగా వెళ్ళి కుట్ర పన్నేదానికోసం రెచ్చగొట్టేదానికి పోతే వాళ్ళు తిరుగుబాటు చేశారు. మళ్ళీ అదే కుట్ర, అదే పద్ధతి. వీళ్ళు మారరు. నేను అందుకే అన్నాను గొడ్డలి పార్టీ అని. ఈ గొడ్డలి పార్టీ ఎప్పుడైనా రాష్ట్రానికి చేటే. వీళ్ళు మామూలుగా రాజకీయానికి అర్హత లేని వ్యక్తులు.